रामागुंडम पुलिस कमिश्नरेट के पेडापल्ली थाना क्षेत्र में पुलिस ने गांजा अवैध रूप से ले जा रहे एक व्यक्ति को गिरफ्तार किया, जबकि 2 आरोपी अभी फरार हैं। पुलिस ने 4 जिलों से जा रहा गांजा, एक कार, एक मोबाइल फोन जब्त किया है। पोटकपली थाना क्षेत्र के लक्ष्मी प्रसन्ना फंक्शन हॉल के पास पुलिस वाहन चेकिंग कर रही थी। इसी दौरान पुलिस को एक कार संदिग्ध हालत में मिली। जब पुलिस ने कार को रोका तो उसमें बैठा युवक भागने की कोशिश करने लगा। पुलिस ने तुरंत उसे पकड़ लिया और पूछताछ में पता चला कि वो गांजा बेचने जा रहा था। गिरफ्तार आरोपी का नाम है कंसानी अरुण, उम्र करीब 20 साल, जिला सिद्दीपेट के हुजूराबाद का रहने वाला है। ఈ రోజు మధ్యాహ్నం సమయం అందాజ 12 ప్రాంతంలో ఉత్కపల్లి అవుట్స్కర్ట్స్ లో ఉన్నటువంటి లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ మీకు అందరికీ తెలుసు। ఆ ప్రాంతంలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక ఎర్టిగా కార్ రావడం అనుమానాస్పదంగా అనిపించడంతో మా ఎస్ఐ గారు వారి సిబ్బందితో చెక్ చేయడం, దానిలో 4 కిలోల పైన, అంటే 4 కిలోల 100 గ్రాముల దాకా అందాజ, అంటే జోకితే మనకు తెలిసింది 4 కిలోల పైన ఎండు గంజాయి దొరకడం, దాని విలువ అందాజ 2 లక్షల చిల్లర ఉంటుంది। అందులో ఉన్నటువంటి వివరాలు తెలుసుకుంటే అతను అరుణ్ అని, హుస్నాబాద్ పట్టణానికి సంబంధించిన వ్యక్తి। ఆ ఓన్ కార్ అతనిది, కార్ ఓనర్ కమ్ డ్రైవర్ అతను। ఈ ఓనర్ కమ్ డ్రైవర్ చేసే క్రమంలో రకరకాల వ్యక్తులు పరిచయం అవుతారు, మీకు తెలుసు। అట్లాగే పరిచయమైన వ్యక్తుల్లో ఇద్దరు ఇల్లందుకు చెందినటువంటి మహేందర్ అండ్ ఆకాష్ అనే వాళ్ళు పరిచయం కావడం, వాళ్ళు ఎక్కడో ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి దగ్గర వాళ్ళు తీసుకురావడం గంజాయి। ఇతను కూడా వాళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేస్తే లాభం రావట్లేదు, ఇక మాకు లాభాలు పైసలు ఎక్కువ వస్తున్నాయి, లాభం మంచిగా వస్తుంది అని చెప్పడంతో వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏర్పడి ఇతను కూడా వాళ్ళు తీసుకొచ్చుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడం, తీసుకొచ్చి హుస్నాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ఓదల, సుల్తానాబాద్ ఏరియాలో విద్యార్థులకు కావచ్చు, వర్కర్స్కి కావచ్చు, మన దగ్గర చాలా ఇటుక బట్టలు ఉన్నాయి, రైస్ మిల్లు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు। వీటిలో పనిచేసే లేబర్ పొద్దున్న అలసిపోతారు కాబట్టి ఈ అలసట తీరుతారనేటువంటి ఉద్దేశంతో ఈ గంజాయి సేవించే కార్యక్రమం కూడా చేసే అవకాశం ఉందని మేము కూడా ఇప్పటి నుంచి నిఘా పెట్టడం జరుగుతుంది। వాళ్ళందరికీ కూడా రెగ్యులర్గా మా సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ రైస్ మిల్లులు పనిచేసేటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెగ్యులర్గా మేము వాళ్ళ అడ్రస్లు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్ సేకరించి కూడా గతంలో ఏమైనా కేసులో ఉన్నారా, గంజాయిని సేవిస్తున్నారా, పాత నేరాలలో ఉన్నారా, ఇట్లాంటివి కూడా చేస్తున్నాం। అందులో భాగంగానే మన రామగుండ కమిషనరేట్ పరిధిలో ఎక్కడ కూడా గంజాయి అనేది ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో గౌరవ సిపి గారు, అట్లాగే గౌరవ డిసిపి పెద్దపల్లి గారు మాకు ఎన్నోసార్లు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది। వారి ఆదేశాల మేరకు మేమందరం కట్టుబడి ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజాయి లేని కమిషనరేట్గా చేద్దామనేటువంటి మా ఉన్నతాధికారుల ఆలోచన మేరకు మేము కూడా పనిచేస్తున్నాం। అందులో భాగంగానే ఈరోజు ఈ కారులో వెళ్తున్నటువంటి గంజాయిని పట్టుకోవడం మా పుత్కపల్లి ఎస్ఐ రమేష్ గారు వారి సిబ్బంది పట్టుకోవడం జరిగింది। ఇతన్ని మేము ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీ కోసం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం। యాక్చువల్గా గంజాయి పండించిన, గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసిన, అట్లాగే ఎవరైనా అమ్మిన, తాగిన NDPS యాక్ట్ అనేది ఒకటి ఉన్నది భారతదేశంలో కఠినమైన చట్టాలలో అదొక చట్టం। దానిలో కనుక మేము కేసు పెట్టడం జరుగుతుంది। గంజాయి ఇప్పుడు ఈ 4 రకాల
సంబంధించినటువంటి నేరాల్లో ఖచ్చితంగా అందులో నేరం రుజువైతే భారీగా అంటే పెద్దగా శిక్ష పడే అవకాశం ఉన్నది. కాబట్టి అట్లాగే ఈ గంజాయి సేవించే వారిని ఇటువంటి ఏమైనా ఉన్నా కూడా పండించిన ట్రాన్స్పోర్ట్ చేసిన అమ్మిన గంజాయి ఎవరైనా తాగినా దయచేసి మా కన్సర్న్ లోకల్ పోలీస్కి తెలియజేయండి. ఒకవేళ మీరు మాకు చెప్తే మీకు